దేశంలో ప్రస్తుతం ఉన్న మెట్రో రైల్ ప్రాజెక్టుల కంటే అధునాతనంగా విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నిర్మించే మెట్రో రైల్ ప్రాజెక్టులో ఓవర్ హెడ్ లైన్లు లేకుండానే నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఏషియాలోనే ఎక్కడా లేని విధంగా 20 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ లైన్ను నిర్మిస్తామని వెల్లడించారు. అన్ని అనుమతులు వచ్చాక సెప్టెంబర్ నెలాఖరు నుంచి పనులు ప్రారంభించి 3 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. విశాఖపట్నంలో 3 కారిడార్లు కలిపి మొత్తం 46.23 కిలోమీటర్స్ కవర్ అవుతూ ఫస్ట్ కారిడార్ స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి కొమ్మాడి వరకు 34 కిలోమీటర్స్, రెండో కారిడారు గురుద్వారా జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు ఒక 5 కిలోమీటర్లు, మూడో కారిడారు తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్టేరు 11,498 crores. విజయవాడ మనకు 28-29 తేదీల్లో అది కూడా రిలీజ్ చేసేస్తాము. సో ఇంచుమించు రెండు కూడా సెప్టెంబర్ 17వ తారీఖు కల్లా బిడ్స్ వచ్చేస్తాయి. సో సెప్టెంబర్ నెలాఖరు కల్లా మనం 2 బిడ్స్ కూడా విజయవాడ విశాఖపట్నం 2 ఎవాల్యుయేషన్ కంప్లీట్ చేసుకుని అవార్డు చేయడానికి రెడీ అయిపోతాము. విజయవాడలో మనకి పిఎన్బిఎస్ జంక్షన్ నుంచి ఫస్ట్ కారిడార్ ఇట్ ఈస్ గోయింగ్ టు గన్నవరం 26 కిలోమీటర్స్, రెండో కారిడార్ పిఎన్బిఎస్ జంక్షన్ నుంచి పెనమలూరు అదొక 12 కిలోమీటర్స్. సో ఈ రెండు కలిపి 38 కిలోమీటర్స్. దీని ప్రాజెక్ట్ కాస్ట్ 10,118 crores అనమాట. మిగతా మెట్రో ప్రాజెక్ట్స్ లో ఓవర్ హెడ్ లైన్స్ కనబడతాయి. ఇక్కడ మనకు ఓవర్ హెడ్ లైన్ లేకుండా చేస్తాము. గ్రౌండ్ మీద వెళ్ళి రోడ్డు యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. 8 మీటర్స్ హైట్ లో మీకు మళ్ళీ 4 లేన్ రోడ్డు వస్తుంది. దానికి మళ్ళీ 8 మీటర్ హైట్ లో మనకు మెట్రో వస్తుంది. సో మనం 20 కిలోమీటర్స్ కంప్లీట్ చేసేలోకి ఇంచుమించు ఏషియాలో మనమే ఫస్ట్ అవుతాము. మిగతా చోట్ల 4 ఏళ్ళు 5 ఏళ్ళు 7 సంవత్సరాలు ఎలా పడుతుంది, కానీ మనం 3 ఏళ్ళు కంప్లీట్ చేస్తాం.